హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇష్టాసక్తి పార్ట్ 35. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు అడిగినట్లుగానే నేను సీరియల్ లెంత్ పెంచాను. దాదాపు 20 మినిట్స్ వరకు ఇస్తున్నాను. మీరు హ్యాపీ అని అనుకుంటున్నాను. అలాగే త్వరలోనే మిస్ లక్కమాంబ కంప్లీట్ చేస్తాను. అలాగే ఇన్నాళ్ళదో ఈ బంధము కూడా. ఆ తర్వాత మరొక కొత్త సీరియల్ కూడా రెడీ అవుతుంది. కాబట్టి మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు సరిగ్గా ఇవ్వట్లేదు. చాలా మంది వింటున్నారు నా స్టోరీని, కానీ చాలా తక్కువ మంది అంటే రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళే నాకు కామెంట్ చేస్తున్నారు. అవి కూడా రోజు 3-4 తప్పితే ఇంకెక్కువ రావట్లేదు. పోనీ కనీసం సబ్స్క్రైబ్ అన్నా చేసుకుంటున్నారంటే అది లేదు. ఈ మధ్య అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మీ సపోర్ట్ నాకు ఉందని తెలుసు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎన్నో గంటలు కూర్చొని రాసి ఆ తర్వాత రికార్డింగ్ కి చాలా టైం పడుతుంది. కానీ మీరు ఇచ్చే చిన్న సపోర్ట్, అదే కామెంట్ కావచ్చు, లైక్ కావచ్చు, సబ్స్క్రైబ్ కావచ్చు, నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి మీ ఈ సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా నాకు కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎక్కడికి అని అడిగాడు దేవాంశ్ తీవ్రంగా. మా తమ్ముడికి హెల్త్ బాలేదంట. ఐ మీన్ వైరల్ ఫీవర్. వాడు మాటిమాటికి కాల్ చేస్తున్నాడు. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి అంటుంది దీనంగా ఈషిక. అది విషయం. అందుకే మహారాణి గారు నిన్న చేసిన వర్క్, ఫాస్టింగ్ కూడా పక్కన పెట్టేసి పద్ధతిగా ఈరోజు ఆఫీస్కి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటబ్బా ఈ వండర్ అని. అది అనుకునే లోపే ఫిట్టింగ్ పెట్టేశావు కదా. అసలు నీ అవసరానికి వచ్చావు కదా ఆఫీస్కి అన్నాడు దేవాంశ్. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, మరొకసారి రిక్వెస్ట్ చేసింది ఈషిక. అతను సీరియస్ గా చూసేసరికి ఇక ఒప్పుకునేలా లేడు అని మనసులో అనుకుంటూ కామ్గా తన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని మిగతా వర్క్ చూసుకుంటుంది ఈషిక. కాసేపటికి బుజ్జి క్యాబిన్ లోకి వచ్చాడు. హాయ్ బ్రో అంటూ. హాయ్ రా, వెళ్ళిన మీటింగ్ ఏమైంది అడిగాడు. ఓకే బాస్ అన్నాడు బుజ్జి. సరే, నెక్స్ట్ వర్క్ ఏంటో చూసుకో అన్నాడు దేవాంశ్ సీరియస్ గా. ఓకే బ్రో అంటూ ఈషిక టేబుల్ దగ్గరికి వచ్చి బాబీ వెళ్దామా అని అడిగాడు బుజ్జి. కానీ ఇషిక బ్రెయిన్ కి మాత్రం బాబీ అనేదే రిజిస్టర్ అయ్యింది. ఏంటి బాబీ అంటున్నావు? నిన్ను బుజ్జి కాకుండా బజ్జి గజ్జి అని పిలుస్తాను అంది కోపంగా ఇషిక. అబ్బా, టైం వేస్ట్ చేయకండి, 1 అవర్ లో రిటర్న్ అవ్వాలి పద అన్నాడు బుజ్జి. ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగింది. ఓ పిల్లాడు ఉంటాడుగా మీ ఇంట్లో, కేజీఎఫ్ రాకీ అని, అక్కడికి మా భయ్య తీసుకెళ్ళమన్నాడు మిమ్మల్ని. త్వరగా పదండి అనగానే ఆశ్చర్యపోవడం ఈషిక వంతు అయ్యింది. నైట్ నుంచి కాల్ చేస్తున్నాను, కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడైతే తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. హోటల్లో ఎంక్వైరీ చేయించాను. సిసి ఫ్యూటేజీ కూడా నిన్న నైట్ తర్వాత అసలు ఏమి పని చేయడం లేదు. లోపలికి ఎంట్రీ అనేదే లేదు మాది అంటుంది ఫోన్లో ఏడుస్తూ అంజలి షీలాతో చెప్పింది. అసలు ఏం జరిగింది, ఎలా మిస్ అయ్యాడు అని కంగారుగా అడిగింది షీలా. ఎస్టర్డే ఈవినింగ్ బీచ్ కి వెళ్ళాం. అక్కడి నుంచి హోటల్ కి వచ్చేసి నైట్ పక్కనే ఉన్న రిసార్ట్ లో కొత్తగా పబ్ ఓపెన్ చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళాం. మిడ్ నైట్ వరకు ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత వైభవ్ తన ఫ్రెండ్ కనిపించడంతో అటువైపు వెళ్ళాడు. ఆ తర్వాత కనిపించలేదు షీలా. నేను తన కోసం చాలాసేపు వెతికి హోటల్ కి వచ్చేస్తాడు కదా అని. ఆ తర్వాత తనకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. సరే వస్తాడులే అని పడుకున్నాను. మార్నింగ్ కూడా రాలేదు. నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది ఫోన్లో అంజలి. ఓకే ఓకే, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఎంక్వైరీ చేయిస్తాను, నువ్వు జాగ్రత్త. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పు, సరేనా? భయపడకు అంటూ కాల్ కట్ చేసింది. ఏమై ఉంటాడో వైభవ్, సడన్ గా పచ్చి తాగుబోతు కూడా కాదు. తాగి ఎటో పడిపోయాడు అనడానికి బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వమే తనది.
ఏం చేయాలి నెక్స్ట్ అనుకొని తన ఫ్రెండ్ వాళ్ళ డాడీకి కాల్ చేసింది. విషయం చెప్పి తన ఫ్రెండ్ ఏ హోటల్లో స్టే చేసింది కూడా చెప్పింది షీల. అక్కడ అతనికి ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. పైగా అదే ఏరియాలో అతని బామ్మర్ది ఇన్స్పెక్టర్ కూడా. వాళ్ళ హెల్ప్ తీసుకోవాలనుకుంది షీల. ఓకే మా, నేను కనుక్కుంటాను. మీ ఫ్రెండ్ భయపడడానికి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఆల్కహాల్లో అప్పుడప్పుడు లైట్ గా డ్రగ్స్ లాంటి పదార్థం కలుపుతారు. నాకు తెలిసి అలాంటి ప్రభావంతో ఎక్కడైనా పడుకొని పోయాడేమో. వచ్చేస్తాడులే, కంగారెందుకు. ఇక్కడ మందుకి డ్రగ్స్ కి లోటు లేదు. సరే, నేను కనుక్కుంటాను అనడంతో సరే అంకుల్ అంటూ కాల్ కట్ చేసింది షీల. ఈవినింగ్ వరకు చూసి మార్నింగ్ కాల్ చేస్తాను అంజలికి. మేబీ వైభవ్ ఈ లోపు వచ్చి ఇస్తుండొచ్చు అనుకుంటుంది షీల. ఒక 1 అవర్ పాటు రాకీతో చాలా హ్యాపీగా గడిపి వాడికి తినిపించి వాడి స్టడీస్ తెలుసుకొని నెక్స్ట్ వీక్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని ఆ రోజు తనే వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తానని ఉమకి చెప్పి రాకీకి ఆంటీని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు, చెప్పినట్లు వినమని ఇంకా రాకీకి చాలా రకాలుగా జాగ్రత్తలు చెప్పేసి వచ్చేస్తుంది ఈషిక మళ్ళీ ఆఫీస్ కి. అడగకుండానే తనని తమ్ముడి దగ్గరికి పంపినందుకు ఎంతో హ్యాపీగా ఉంది ఈషిక. రాగానే దేవాంశికి థ్యాంక్స్ కూడా చెప్పాలి అనుకుంది. దేవాంశి క్యాబిన్ కి వచ్చేసరికి మీటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఈషిక. కరెక్ట్ గా 1/2 అవర్ కి తర్వాత క్యాబిన్ లోకి దేవాంశు వచ్చాడు. వెళ్ళి తన సీట్ లో రిలాక్స్ గా కూర్చొని అతను కాఫీ అనే లోపల మిస్టర్ మిత్తల్ కాఫీ అని అడుగుతుంది ఈషిక హుషారుగా. ఎస్ అన్నాడు స్ట్రేంజ్ గా ఆమెను చూస్తూ. ఓకే అంటూ ఫాస్ట్ గా వెళ్ళి కాఫీ కప్పుతో తిరిగి వస్తుంది. దేవాంశ్ విండో నుంచి బయటికి చూస్తూ ఫోన్లో ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. టేబుల్ దగ్గర కాసేపు వెయిట్ చేసిన ఇషిక కాఫీ చల్లారుతుండడంతో కాఫీ కప్పు పట్టుకుని అతని దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళిందో జస్ట్ అతను ఒక అడుగు దూరంలో ఉన్న దేవాంశ్ చటుక్కున అప్పుడే వెనక్కి తిరిగేసరికి సడన్ గా అతను ఈషికాకు తాకడం, ఆమె భయపడి వెనక్కి అడుగు వెయ్యబోయి తడబడి కప్పుని వదిలేసి తూలి పడిపోవడం రెప్పపాటులో ఒకేసారి జరిగిపోయాయి. కప్పు పడిన శబ్దం విని కళ్ళు గట్టిగా మూసేసుకుంది ఈషిక. భయపడి తను కూడా పడిపోయానని ఫిక్స్ అయిపోయింది. బట్ అప్పుడే ఒక క్షణంలో గాలిలో తేలిన ఫీలింగ్ కలిగి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే దేవాంశ్ ఆమెకు అతి దగ్గరగా, ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఆమె పైన బెండై ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు గమనించుకుంది తన పొజిషన్. అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ చుట్టుకొని ఉంది. ఒక రొమాంటిక్ హ్యాంగిల్లో దాదాపు కింద పడే పొజిషన్ లో ఉన్నప్పుడే ఆమెను పడకుండా పట్టేసుకున్నాడు. దాంతో ఓ గాడ్, నేను ఇంకా పడలేదా, పడిపోయానని అనుకున్నాను అంటుంది భయంతో ఊపిరి తీస్తున్న ఈషిక. సో నీకు పడాలని అంత కోరిక ఉందా, అయితే ఓకే అంటూ సీరియస్ గా తన చెయ్యిని వదిలేశాడు దేవాంశ్. అంతే, దబిల్లుమని కింద పడిపోయింది ఈషిక. ఆ అంటూ ఊహించని పరిమాణానికి తీవ్రమైన కోపం వచ్చి వాట్ ఈస్ దిస్ మిస్టర్ మిత్తల్ అని అరిచింది. మోచేయికి దెబ్బ తగలడంతో ఒక చేత్తో రాసుకుంటూనే ఈషిక కోపంగా. అప్పటికే తన సీట్లోకి వెళ్లి కూర్చున్న దేవాంశ్ ఆమెను చూస్తూ ఏదో పడుతుంటే హెల్ప్ చేద్దామని పట్టుకుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు అన్నాడు. నేను కాదు, మీరు మీరు చేస్తున్నారు ఎక్స్ట్రాల్. ఏదో పాపం పోని అని అడగకుండా కాఫీ తెస్తే నన్ను కింద పడేస్తారా? ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? అసలు మీ వల్లే కదా నేను కింద పడబోయింది. ఎలాగో పట్టుకున్నారు, కాస్త పేషెన్స్ తో పట్టుకోలేరా? పైగా ఈగో ఒకటి, సేవ్ చేసినట్టే పట్టుకొని మళ్ళీ మీరే కావాలని కింద పడేశారు అంటుంది దగ్గరికి వచ్చి అరుస్తూ ఈషిక. ఏంటి నా వల్లే పడింది? ముందు వెనక చూసుకోవడం రాదా? అంత దగ్గరగా ఎందుకొచ్చావు మరి? ఏదో వినాలని కదా అని అడిగాడు దేవాంశ్. అవును మరి, మీ దగ్గర లంక బిందెల రహస్యాలున్నాయి, వాటిని తెలుసుకోవడానికి వచ్చాను మీ వెనక. ముందు వెనక చూసుకోకుండా వెనక్కి తిరిగింది మీరు. పైగా ఇన్ని అపోహలా? ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి అపోలో హాస్పిటల్లో చూపించుకోండి అంటుంది ఈషిక. అవును,
వెనక నేను చూసుకోలేదు. నీకు ముందు కళ్ళున్నాయి కదా, వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలీదా? పైగా నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావా? హాస్పిటల్కి వెళ్ళమని ఏదో పోనీ అని కాఫీ తీసుకొచ్చావా? తమరు నా కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి అరకు వెళ్లి కాఫీ గింజలు తెచ్చి వాటితో కాఫీ చేసినట్టు బిల్డప్ ఏంటి? నువ్వు కాకపోతే 10 మంది నాకు కాఫీ ఇచ్చేవాళ్ళు. ఆ మాత్రం లేరనుకున్నావా? పోనీ పాపమ్మంట అన్నాడు కోపంగా దేవాంశ్. అవునా, అంతమంది ఉన్నప్పుడు మరి వాళ్ళనే పిలిచి రోజు కాఫీ తెప్పించుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తారు? అంతే కోపంగా అడుగుతుంది ఈషిక. చెప్తా, నువ్వు నా పిఏవి, నీకు నేను శాలరీ ఇస్తున్నా కాబట్టి ఏ పనైనా నీతో చేయించుకుంటా, అది నా హక్కు. అయితే ఏంటి అన్నాడు దేవాంశ్ అంతే పంతంగా. మీరు నాకు శాలరీ ఇచ్చేది పిఏ జాబ్ కి, మీకు కాఫీలు మొయ్యడానికి కాదు అంటుంది ఈషిక. ఒక్కసారి అగ్రిమెంట్ సైన్ చేశాక ఏ పని చెప్పినా చెయ్యాల్సిందే, అర్థమైందా అన్నాడు దేవాంశ్. నేనేమి మీకు బానిసను కాదు, జస్ట్ ఎంప్లాయీని మాత్రమే. మీరు నన్ను రూల్ చేయకండి, ఇది చట్టానికి కూడా వ్యతిరేకం అంటుంది కోపంగా ఈషిక. ఏంటి ఊరుకునే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు అంటూ తన సీట్ నుంచి పైకి లేచిన దేవాంశ్ ముందుకు 2 అడుగులు వేశాడు. నేనేం మీకు భయపడను మిస్టర్ మిత్తల్, భయపడేంత తప్పు కూడా నేను చెయ్యలేదు అంటూనే భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది ఈషిక. భయపడక ఏం చేస్తావు, కొడతావా నన్ను అంటూ మరో 4 అడుగులు ముందుకేశాడు దేవాంశ్. జస్ట్ అప్పుడే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని వినిపించింది డోర్ వైపు నుంచి ఒక వాయిస్. అవును మరి, ఇక్కడ రొమాన్స్ జరుగుతుంది, మీరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది ఈషిక తన ఫ్లోలో. కనీసం ఎవరు వచ్చారు అనేది కూడా గమనించుకోకుండా జస్ట్ 2 సెకండ్స్ కి ఆ వచ్చిన వ్యక్తిని చూసి నాలుక ఖర్చుకుంది ఈషిక. తొందరపడ్డాను అని మనసులో అనుకుంటూ. రొమాన్స్ జరుగుతున్నప్పుడన్నా డిస్టర్బ్ చేసినా పర్వాలేదు, కానీ భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటుంటే మధ్యలో తల దూర్చి మాత్రం డిస్టర్బ్ చెయ్యకూడదు, అది పద్ధతి అంటుంది వసుంధరాదేవి లోపలికి వస్తూ. హాయ్ నాని, మీరేంటి సడన్ గా విజిట్ చేశారు అంటూ ఆమెకు ఎదురెళ్లి ఆమె చెయ్యిని ప్రేమగా పట్టుకొని తీసుకొచ్చి సోఫాల దగ్గర కూర్చోబెడతాడు దేవాంశ్ నవ్వుతూ. మన బంధువుల ఇంట్లో బారసాల వేడుక్కి జరిగితే వెళ్ళి వస్తున్నాను, అలాగే దారిలో మిమ్మల్ని ఒకసారి చూద్దామని వచ్చాను. ఇంతకీ మీరు ఎందుకు గొడవ పడుతున్నారు తెలుసుకోవచ్చా? బట్ ముందే చెప్తున్నా, ఇక్కడ ఎవరికి నేను సర్ది చెప్పను, ఎవరి వైపు మాట్లాడను అంటుంది హూందాగా వసుంధరాదేవి. అదేం లేదు నాని, తను లంచ్కి తీసుకెళ్ళమంది, మీటింగ్ త్వరగా అయిపోద్ది తీసుకెళ్తానని చెప్పాను. బట్ మీటింగ్ చాలా లేట్ గా సాగింది, దాంతో లంచ్ టైం అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని చెప్పాను. దానికి ఈషిక నాపై అలిగింది, అంతే, పెద్ద గొడవేం లేదు అన్నాడు దేవాంశ్. ఏంటి, నేను అలిగి గొడవ పెట్టుకున్నానా ఈయనతో? ఎంత పెద్ద అబద్ధం చెప్పాడో. ఈ కంపెనీకి ప్రెసిడెంట్ కాదు, సిచ్యువేషన్ కి తగ్గట్టు మేనేజ్ చేసే కవరింగ్ ప్రెసిడెంట్ అనాల్సింది అని మనసు తిట్టుకుంటుంది ఈషిక. ఏంటి నాన్న ఇది, ఎప్పుడు బిజినెస్ పనేనా? తనకి కూడా నువ్వు టైం ఇవ్వాలి కదా. ఆల్ రైట్, ఇవాళ లంచ్ కి వెళ్ళలేదు ఓకే, అట్లీస్ట్ నైట్ డిన్నర్ కైనా వెళ్ళి రండి, అప్పుడు తను హ్యాపీ అవుతుంది. అయినా తను ఏం అడుగుంది, నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామనే కదా అంటుంది వసుంధరాదేవి. ఐ నో నాని, కానీ నాకు కూడా టైం ఉండట్లేదు అని నానమ్మకి జ్యూస్ తీసుకురా అన్నాడు ఈషికతో దేవాంశ్. ఓ సారీ అమ్మమ్మ గారు, ఇప్పుడే తెస్తాను అంటూ తను అటువైపు వెళ్తుంది జ్యూస్ తేవడానికి. టైం లేదు అంటే ఎలా నాన్న, పెళ్ళయ్యాక కనీసం హనీమూన్ అనే మాట పక్కన ఉంచి అట్లీస్ట్ వెకేషన్స్ కి కూడా ఎక్కడికి వెళ్ళలేదు మీరు అంటుంది వసుంధరాదేవి. ట్రై చేస్తున్నాను నానమ్మ, బట్ బిజీ షెడ్యూల్, ఏం చెయ్యను నేను అన్నాడు. చూడు నాన్న, ఏ అమ్మాయి అయినా తన భర్త నుంచి డబ్బు బంగారం ఖరీదైన వస్తువులు కోరుకోదు, కేవలం తను ప్రేమను, తన కోసం అతను కేటాయించే కొంచెం టైంని మాత్రమే కోరుకుంటుంది. ఇషిక లాంటి అమ్మాయి అయితే కేవలం తన ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఉండాలని, తన భర్త అన్నిట్లో విజయం సాధించి ఎల్లవేళలా ఒక చిరునవ్వుతో కనిపిస్తూ తనతో ప్రేమ కూడిన మాటలు మాట్లాడాలని మాత్రమే కోరుకుంటుంది అని నాకు 100% అనిపిస్తుంది. చూసావు కదా,
నిన్న పూజ ఎంత నిష్టగా చేసిందో. తనకు డబ్బు పైన కానీ, నగలపైన కానీ, ఖరీదైన బట్టలపైన కానీ ఆశ లేదు. కేవలం ఎదుటి మనిషికి విలువ ఇస్తుంది, ప్రేమను పంచుతుంది, అన్ని వయసుల వారికి గౌరవాన్ని ఇస్తుంది. అలాంటి అమ్మాయి నీకు దొరకడం ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే తనని పూజా సమయంలో నాకు నా ఇంటి పెద్ద కోడలు శ్రీదేవి గుర్తుకొచ్చింది. కేవలం ఇది మన కుటుంబానికి మంచి చేసే పూజ అని మాత్రమే ఇషికాకు చెప్పాను. అంతే. మీ అమ్మలాగే అన్ని పనులు తన మీద వేసుకొని చాలా బాధ్యతగా ఈ పూజ చేసింది. ఇంత ఓపిక ఈ అమ్మాయికి ఎక్కడిది అని నేను ఆశ్చర్యపోయాను. నిజం చెప్తున్నా దేవ్, ఈ జనరేషన్ లో నా పెద్ద కోడలు శ్రీదేవి లాంటి అమ్మాయిని నేను చూస్తాననుకోలేదు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం ఈషిక నిన్ను కూడా సంతోషంగా చూసుకుంటుంది. ఇందులో నాకు ఎలాంటి డౌటు లేదు. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాను అంటుంది చాలా సంతోషంగా వసుంధరాదేవి. ఆమె మాటలు విని నవ్వుతూ చూస్తున్న దేవాంశికి మాత్రం చాలా గిల్టీగా అనిపించింది. అతన్ని ఎంతో నమ్మే నానమ్మ, అతని మనసులో తన తల్లిదండ్రుల స్థానం ఎంత ఉందో అంత స్థానం నానమ్మకి కూడా ఉంది. అలాంటి వ్యక్తిని నేను మోసం చేస్తున్నాను. తనకి ఈషికాకి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో తమకు మాత్రమే తెలుసు. అలాంటిది మా భార్యాభర్తల బంధాన్ని చాలా గొప్పగా అనుకుంటున్నారు నా ఫ్యామిలీ. దీనికంతా కారణం కేవలం అండ్ కేవలం అంజలి. నీ వల్లనే, నువ్వు చేసిన మోసం కారణంగానే నేను నా ఫ్యామిలీని మోసం చేస్తున్నాను. అంజలి, ఇక నువ్వు నాకు దొరికేశావు. నిన్ను మాత్రం అస్సలు వదలను. నా ఈ లైఫ్ గందరగోళానికి కారణం నువ్వు. నీ వల్లే ఎన్ని చిక్కుముడులు వచ్చేసాయో నా లైఫ్ లో. అటు నీకు పనిష్మెంట్ ఇచ్చుకుంటూనే ఇటు ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ పోవాలి నేను అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు దేవాంశ్. అప్పుడే అమ్మమ్మ గారు తీసుకోండి అంటూ జ్యూస్ తీసుకొని వచ్చిన ఈషిక ఆమెకు ఇచ్చింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఈషిక వైపు చూశాడు. అతనికి కూడా ఫ్రెష్ గా మళ్ళీ కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. ఫస్ట్ కాఫీ పగిలిన చోట ప్లేస్ మొత్తం క్లీన్ చేయించింది. ఇక జ్యూస్ తీసుకొని వసుంధరాదేవి ఈషికాని పక్కనే కూర్చోబెట్టుకొని నైట్ కి తనని ఎలాగైనా డిన్నర్ కి తీసుకెళ్ళు, అట్లీస్ట్ ఇవాళ కాకపోయినా రేపైనా తీసుకెళ్లడానికి ట్రై చెయ్యి అంటుంది. ఆ మాటకి వసుంధరాదేవిని చూసిన ఈషిక, ఈమె కళ్ళకు ఈవిడ గారి మనవడు చాలా పద్ధతి గల ఇండియన్ సోల్జర్ లాగా కనిపిస్తాడు, కానీ ఇతనిలో ఒక పెద్ద టెర్రరిస్ట్ ఉన్నాడని పాపం ఆమెకు తెలీదు అని దీనంగా ఆమె వైపు చూస్తూ దేవాంశ వైపు చూడగానే అతని కళ్ళు చురుకుగా ఈషిక వైపు చూస్తున్నాయి. అంతే, షాక్ అయిపోయింది ఈషిక. అమ్మో, తనకి ఫేస్ రీడింగ్ తెలుసు కదా అని వెంటనే తల దించేసుకుంది ఈషిక. కార్నర్ స్మైల్ వచ్చేసింది దేవాంశు పెదాలపైకి. అయినా బయటపడలేదు. ఇక జ్యూస్ కంప్లీట్ చేసిన వసుంధరాదేవి వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్లిపోయింది. ఆమెని కార్ వరకు తీసుకెళ్లాడు దేవాంశ్. తిరిగి వచ్చేసరికి ఇషిక బుద్ధిగా తన టేబుల్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది. సో నేను టెర్రరిస్టునన్నమాట అన్నాడు. అంతే, గుండెలో రాయి పడింది ఈషికాకి. ఎవరు, మీరా అని ఎవరన్నారు? అయినా అదెప్పటి నుంచి? మీరు బిజినెస్ మ్యాన్ అనే తెలుసు నాకు. నాకే కాదు, మీరు ఈ దేశానికి కూడా వ్యతిరేకేనా? ఎందుకలా మిస్టర్ మిత్తల్? స్మగ్లింగ్ తరహా బిజినెస్ కూడా చేస్తారా మీరు? ఇంతకీ అదేం బిజినెస్? ఈ బిజినెస్ లో కంటే అందులో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయా అని అమాయకంగా అడిగింది ఇషిక ఏమీ తెలియనట్టే. నువ్వు అంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టకు ఇషిక. నేను ఇందాక చెప్పిన మాట నీ మనసులోని మాట ఒకటి కాదా అని అడిగాడు సీరియస్ గా దేవాంశ్. అంతే, సైలెంట్ అయిపోయింది ఇషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.